మరోసారి మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. ఏడుపాయల ఆలయాన్ని వరద ముంచెత్తింది. గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి మంజీరా జలాలు. పసుపులేరు పుష్పాల వాగులకు ఇంకా వరద తగ్గలేదు. ఇంకా పిల్లకొట్టాల్ సబ్స్టేషన్ జల దిగ్బంధంలోనే ఉంది. చాలా ప్రాంతాలకు కరెంట్ లేదు. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి దగ్గర కల్వర్ట్ తెగిపోయింది. బురుగుపల్లిలో చెరువుకు గండిపడింది. పోచారం ప్రాజెక్టుకి వరద తగ్గింది. నిన్న ప్రాజెక్టు కట్టకు గండిపడ్డంతో జనం ఒక్కసారిగా భయపడ్డారు. ఇవాళ వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, మంజీరా నది మరోసారి మహోగ్ర రూపం దాల్చింది. 10 రోజుల క్రితమే మంజీరా నదికి దాదాపు 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగింది. దీంతో పాపన్నపేటలో ఉన్నటువంటి ఏడుపాయల ఆలయం అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడిలో అమ్మవారి పాదాలను తాకుతూ అమ్మవారి ఆలయ పైకప్పును తాకుతూ మంజీరా జలాలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మాత్రం మరోసారి మంజీరా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో మరోసారి అయితే మంజీరా నది భీకరంగా ప్రవహిస్తుంది. ఎగువన ఉన్నటువంటి సింగూరు బ్యారేజ్ కి భారీగా వరద కొనసాగడంతో మాత్రం దాదాపు 50,000 క్యూసెక్కుల నీటిని మరోసారి 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మంజీరా నదికి భారీ వరద పోటెత్తడంతో ఆ వరద అంతా కూడా మంజీరా ఏడుపాయల ఆలయం చుట్టూ మొత్తం అంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఏడుపాయల ఆలయం దగ్గర మొత్తంగా మంజీరా నదికి సంబంధించినటువంటి 7 పాయలు ఉంటాయి. 7 పాయల్లో ఏడుపాయల ఆలయం ముందు నుంచి 3 పాయలుగా చీలి ఈ మంజీరా నది ప్రవహిస్తుంది. ఆలయం వెనుక 4 పాయలు ఉంటాయి. మొత్తం 7 పాయలు అమ్మవారి ఆలయం ముందుంటాయి. దీంతో ఇదంతా కూడా పాయలుగా చీలి మొత్తం ఆ వరదంతా కూడా ఒక దగ్గర కలిసి ఏడుపాయల ఆలయం దగ్గర అయితే మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. మరోవైపు ఆ మంజీరా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పసుపులేరు వాగు ఉధృతి కూడా ఇంకా తగ్గలేదు. మరోసారి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుండడంతో మాత్రం మరోసారి భయాందోళనకు గురవుతున్నారు జిల్లా వాసులంతా కూడా. నిన్న సాయంత్రం నుంచి కాస్త ఎడతెరిపి ఇచ్చినటువంటి వర్షం మాత్రం మరోసారి భారీ వర్షానికి మాత్రం బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పసుపులేరు వాగు, పుష్పాల వాగు అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పసుపులేరు వాగు ఉధృతికి ఇప్పటికే పిల్లికొట్టాల్లో సబ్స్టేషన్ కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు కూడా ఇప్పటికీ కూడా ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. ఇప్పటికీ కూడా విద్యుత్ అధికారులు విద్యుత్ పునరుద్ధరించడానికి ఇంకా వారు డ్యూటీలోనే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ఇక అదేవిధంగా ఇప్పటికీ కూడా మెదక్ జిల్లాలోనే ఉన్నటువంటి దూక్ సింగ్ తండా కావచ్చు, అలాగే వాడి శివాయిపల్లి గ్రామాలంతా కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అయితే పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిన్న పోచారం ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద కొనసాగింది. దీంతో ఏ క్షణమైనా కట్టకు ప్రమాదం పొంచి ఉంచే అవకాశం ఉండడంతో మాత్రం ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి జక్కన్నపేట గ్రామం, అదేవిధంగా సర్దన, అలాగే రామతీర్థం గ్రామస్తులను మాత్రం ముందస్తుగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర గార్డెన్ లో పునరావాస కేంద్రంకి తరలించారు. అయితే ఈ రోజు కామారెడ్డిలో మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టుకు వరద తగ్గడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట జిల్లాలోనూ నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో ముఖ్యంగా దుబ్బాక, అదేవిధంగా గజ్వెల్ నియోజకవర్గాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మాత్రం ఈ వర్ష ప్రభావం మాత్రం సిద్దిపేట జిల్లాపై కూడా ఎక్కువగా పడింది. స్వాతి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.